ఇప్పుడు మీరు ఇంత ఉద్రేకంగా మాట్లాడితే నేను కూడా మాట్లాడాను అనుకో, రేపు నన్ను కూడా దొక్కడానికి ప్రయత్నిస్తారు. నేను ఆల్రెడీ మన పాడుతా తీయగలు కూడా ఈ సమస్య వచ్చి బావులు అడిగితే చెప్పా, నవే పుస్తకాలు రాశా, ప్రతి ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నవి. చదివి చలవంలా ఉంటుంది తప్ప, అంటే మా టీవీ కింద చెప్పరు అన్ని టీవీలు చెప్పినప్పుడు అని చెప్పి మీరు అనొచ్చు. దానికి కొదమసింహం, ఇంద్రజిత్తు ఒకేసారి కౌబాయ్ సినిమాలు రిలీజ్ అయినాయి. రిలీజ్ కావడానికి అవకాశం ఉన్నాయి. ముందు రిలీజ్ కావాలి, తర్వాత నెలకి అది రిలీజ్ కావాలి. మన సినిమా చూశారు అక్కడ సెన్సార్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో. చూసిన వెంటనే వాళ్ళది ఎప్పుడో డేట్ వేయాల్సింది, ముందు నైట్ పోయి డేట్లు వేసేసారు. కొదమసింహం మనకు వచ్చిన బ్యారెస్ మొత్తం వెళ్ళిపోయారు. సార్ మీరు ముందు రిలీజ్ అన్నారు, కొదమసింహం ఆల్రెడీ డేట్ ఇచ్చారు సార్, వెళ్ళిపోయారు. అది రిలీజ్ అయింది. అది పెద్దగా మీకు తెలుసు సక్సెస్ కాల కొదమసింహం. ఆ తర్వాత బయర్స్ మొత్తం ఏం చేశారు, సార్ అంత పెద్ద పిక్చరు, అంత పెద్ద కాస్టింగు, కౌబాయ్ అదే పెద్దగా డిసప్పాయింట్ చేసిందండి, మరి మన సినిమా ఎట్లా అండి అని చెప్పి నన్ను మొత్తం బయర్స్ తర్వాత 2 నెలలకి రిలీజ్ చేశా. ప్రెస్టేజ్కి వచ్చాను. నేను చెప్పినట్టు సగం అడిగారు రేట్లు. ప్రెస్టేజ్ కోసం ఇచ్చేసా. తలా రూపాయి సంపాదించారు వాళ్ళు. తను పబ్లిసిటీ కూడా ఇవ్వాలి వాళ్ళు. ఇది 50 days కూడా పడిపోయింది. అర్థమైందా? ఇండస్ట్రీలో ఏం చేశారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్లాపు అని చెప్పి ఇమేజ్ ప్రింట్ చేశారు, ప్రచారం అలా జరిగింది. అది కూడా మనం బహిరంగంగా చెప్పాను దాన్ని. అది ఎవరు చేశారనేది తీసి జరిగిన విషయం అది. అది ఎవరు చూశారో అక్కడ సెన్సార్కి వచ్చింది, ఎవరు డిసిషన్ తీసుకున్నారో ఆ తర్వాత సంగతి. ఓకేనా?